మొబైల్ అనేటటువంటిది ఒక పెద్ద ఎడిక్షన్ లాగా తయారైంది. ఈ విషయంలో నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేనేం చేసానంటే ఖచ్చితంగా అసలు ఆ డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపరేషన్ చేసేటప్పుడు అసలు నాకు గతానికి సంబంధించినటువంటి ఆ నంబర్‌ని పూర్తిగా తీసివేయడం జరిగింది అప్పట్లో. అంటే దాని యొక్క నీడ్ అనేది చాలా తక్కువ ఉండేది. కాబట్టి ఆ సిమ్‌ని పూర్తిగా తీసివేసి మనం కొత్తగా ఒక సిమ్‌ని తీసుకొని దాంట్లో వేసుకోవడం, అవసరమైనటువంటి వాళ్ళకి మాత్రమే కొన్ని నంబర్‌లు మాత్రమే తీసుకొని మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క కాంటాక్ట్‌ని డిలీట్ చేసి మొత్తం అంతా సీరియస్‌గా నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. డీఎస్సీలో టాప్ ర్యాంకర్స్ కూడా మనలాగే 24 గంటల టైం అనేది ఉంటుంది. వాళ్ళు కేవలం పుస్తకాలు మాత్రమే చదవలేదు. వాళ్ళు ఫాలో అయినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళు ఫాలో అయినటువంటి ఒక సీక్రెట్ రొటీన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క సక్సెస్‌కి కారణమయ్యాయి. కాబట్టి గతంలో డీఎస్సీలో సక్సెస్ సాధించినటువంటి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ప్రత్యక్షంగా కొంతమందిని పర్సనల్‌గా కలిసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి డైలీ రొటీన్స్, సీక్రెట్ రొటీన్స్‌ని చెప్పడం జరిగింది. అదే విధంగా నేను ఫాలో అయినటువంటి గతంలో నేను డీఎస్సీ రాసేటప్పుడు నేను ఫాలో అయినటువంటి టాప్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఇక్కడ మీతోటి షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా రాబోయేటటువంటి డీఎస్సీ రాసేటటువంటి ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది. కేవలం పుస్తకాలు మాత్రమే చదవటం కాదు. మనం చదివేటటువంటి టైం కేవలం తక్కువ 4, 5 గంటలు ఉన్నప్పటికి కూడా ఒక సరైనటువంటి వేలో మనం చదివినట్లయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి డీఎస్సీలో సక్సెస్‌ని సాధిస్తాము. మరి వాళ్ళు ఫాలో అయినటువంటి ఈ టాప్ సీక్రెట్ రొటీన్స్ అనేటటువంటివి ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ఒక్కొక్క దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఏ విధంగా మనం ఫాలో అయితే రాబోయేటటువంటి డీఎస్సీలో సక్సెస్‌ని సాధించొచ్చు అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా మనం కేవలం ఒక 10 నిమిషాల్లో వీటి గురించి ఇక్కడ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మార్నింగ్ రొటీన్స్, తర్వాత డిజిటల్ డిటాక్స్, బ్రెయిన్ ఫుడ్, నెక్స్ట్ ఒంటరితనము వర్సెస్ చదువు, నెక్స్ట్ రివిజన్ మ్యాజిక్. సో వీటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ మార్నింగ్ రొటీన్స్ లో డైలీ జనరల్ గా ప్రతి ఒక్క డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా మార్నింగ్ లేవగానే చేసేటటువంటి మొదటి పని ఏంటి అంటే బుక్ తీస్తూ ఉంటారు. సో బుక్ తీయటం లేకపోతే మొబైల్ ఓపెన్ చేసి మొబైల్ చూడటం చేస్తూ ఉంటారు. కానీ మన టాపర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది టాపర్స్ ని మనం అడిగి వాళ్ళను తెలుసుకున్నప్పుడు మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే ఆ టాపర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే వాళ్ళు ఒక 10-15 నిమిషాల పాటు మెడిటేషన్, ధ్యానం అనేటటువంటిది చేస్తారనే విషయం మనకి తెలిసింది. దాని తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగే ప్రయత్నం చేయాలండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం ఫ్రెష్ అయ్యి మన యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి. సో చేసేటటువంటి ప్రిపరేషన్ లో ఎర్లీ మార్నింగ్ మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది. సో కాబట్టి హార్డ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ఎర్లీ మార్నింగ్ మనం చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా ఈజీగా మనకి బ్రెయిన్ కి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన టాపర్స్ ఫాలో అయినటువంటి టాప్ రొటీన్ సీక్రెట్స్ విషయానికి వచ్చినట్లయితే రెండోది డిజిటల్ డిటాక్స్. మరి ఫోకస్ ఓవర్ డిస్ట్రాక్షన్. చాలా మంది యాస్పిరెంట్స్ అందరూ కూడా మొబైల్ అనేటటువంటిది ఒక పెద్ద ఎడిక్షన్ లాగా తయారైంది. సో మనం మొబైల్ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ ఒక 2 నిమిషాలు, 1 నిమిషం చూద్దామని ఈ ఉద్దేశంతో మనం మొబైల్ ఓపెన్ చేస్తుంటాం. మరి మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకి రకరకాలైనటువంటి మెసేజ్ వస్తూ ఉంటాయి. వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి మెసేజ్లు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఓపెన్ చేస్తుంటాం, షార్ట్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కాబట్టి టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా గతంలో సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ మొబైల్ అడిక్షన్ కి సంబంధించినటువంటిది చాలా పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణించడం జరిగింది. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా మన యొక్క మొబైల్ ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటది. మనకు అవసరం లేకుండా అనవసరమైనటువంటి యాప్స్ జోలికి వెళ్ళటం అనేది మంచిది కాదు. మనకి అవసరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం చూడాలి. జనరల్ గా చాలా మంది వాట్సాప్ చూస్తూ ఉంటారు. వాట్సాప్ లో గంటలు గంటలు మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బుక్ తీసి చదువుతూ ఉంటాం. మరి ఆ చదివే ప్రయత్నంలో మనకు ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్ లో. సో దాన్ని ఓపెన్ చేస్తాం. దాని తర్వాత నిదానంగా అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టేటస్ చూస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ విధంగా అనవసరమైనటువంటి టైం అనేది మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా మనం ఫోన్ కి సంబంధించినటువంటివి ఖచ్చితంగా దాన్ని సైలెంట్ లో పెట్టుకోవడం, లేకపోతే నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవడం చేసుకొని ఖచ్చితంగా మనం చదివేటటువంటి అంశాలు చదివేటప్పుడు ఎలాంటి మొబైల్ కి సంబంధించినటువంటిది దాని మధ్యలో రాకుండా చేసే ప్రయత్నం చేయాలి. మనకు అవసరమైనటువంటి అంశాలు చాలా మంది ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఫాలో అయ్యేటటువంటి అంశాలు మాత్రమే మనకి అవసరమైనప్పుడు మాత్రమే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటది. తప్ప ప్రతిసారి దాని జోలికి వెళ్లి మనం టైం వేస్ట్ చేసినట్లయితే రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకి
ఒక టైం అనేది పెట్టుకోవాలి. ప్రత్యేకంగా మనం ఫోన్ చూడాలి అంటే జనరల్‌గా వచ్చేటటువంటి మెసేజ్‌లని కానీ ఇవన్నీ చూడాలి అంటే ప్రత్యేకంగా ఒక టైం అనేది పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ టైం ప్రకారమే మనం చూడాలి. నోటిఫికేషన్స్ అన్నీ గూడా కంప్లీట్‌గా ఆఫ్‌లో ఉంచుకోవాలి. అవసరమైతే ప్రిపరేషన్ చేసేటప్పుడు మన ఫోన్‌ని సైలెంట్‌లో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అసలు మనకి టెక్స్ట్ బుక్‌ని చదివేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు గానివ్వండి, మనకి మొబైల్ తోటి అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ మొబైల్‌ని సాధ్యమైనంత వరకు ఆ గదిలో ఉండకుండా పక్కన ఉంచుకున్నట్లయితే ఇంకా మనకి ఎక్కువగా సక్సెస్ అనేది ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విషయంలో నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను చెప్తున్నాను. నేనేం చేసేవాడినంటే ఖచ్చితంగా అసలు ఆ డీఎస్సీ నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపరేషన్ చేసేటప్పుడు అసలు నాకు గతానికి సంబంధించినటువంటి ఆ నంబర్‌ని పూర్తిగా తీసివేయటం జరిగింది అప్పట్లో. అంటే దాని యొక్క నీడ్ అనేది చాలా తక్కువుండేది. సో, కాబట్టి ఆ సిమ్‌ని పూర్తిగా తీసివేసి మనం కొత్తగా ఒక సిమ్‌ని తీసుకొని దాంట్లో వేసుకోవటం, అవసరమైనటువంటి వాళ్ళకి మాత్రమే కొన్ని నంబర్‌లు మాత్రమే తీసుకొని, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క కాంటాక్ట్‌ని డిలీట్ చేసి మొత్తం అంత సీరియస్‌గా నేను ప్రిపేర్ అవ్వటం జరిగింది. సో, కాబట్టి మనకొచ్చేటటువంటి అనవసరమైనటువంటి కాల్స్ అన్నిటిని కూడా మనం కాల్ డైవర్ట్‌లో పెట్టుకోవటం కానివ్వండి, వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోవటం కానివ్వండి చాలా మంచిది. నెక్స్ట్ ఇంకా టాపర్స్‌ని మనం అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి ఒక సీక్రెట్ రొటీన్ ఏంటి అంటే బ్రెయిన్ ఫుడ్. సో, మనం ఎప్పుడు గూడా యాక్టివ్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసేటప్పుడు మన యొక్క ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ తీసుకుంటే నీరసం వస్తుంది. ఎక్కువగా తీసుకుంటే ఆయాసం, నిద్ర వస్తుంది. సో, కాబట్టి లైట్ అండ్ ఫ్రీక్వెంట్ ఫుడ్‌ని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా వాటర్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తగినంత వాటర్ తీసుకోవాలి. అదే విధంగా ఇంకా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఎప్పుడు గూడా యాక్టివ్‌గా ఉంటామని చెప్పేసి మన యొక్క ఈ టాపర్స్ చెప్పటం జరిగింది. ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మధ్యలో చాలా ఎక్కువగా కాఫీ, టీలు తాగుతూ ఉంటారు. సో, కాఫీ, టీలు తాగటం వల్ల మనకి అది చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో, అందుకోసం వాటిని పూర్తిగా తగ్గించి లేకపోతే చాలా వరకు తగ్గించడం జేయాలి. దాని ప్లేస్‌లో మజ్జిగ, నిమ్మరసం వంటి మన బాడీకి ఉపయోగపడేటటువంటి మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి నేచురల్‌గా తయారైనటువంటి మజ్జిగ, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడు గూడా మనం యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ ఒంటరితనము వర్సెస్ చదువు. సో, చూడండి చాలా మంది యాస్పిరెంట్స్ మనం చదివేటప్పుడు ఒంటరిగా గదిలో కూర్చొని చదివేటప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. సో, మరి అదే టైంలో చాలా మంది వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్‌కి గానివ్వండి, ఫంక్షన్స్ గాని వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఏమనుకుంటూ ఉంటామంటే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఫంక్షన్‌కెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం అనేటటువంటి ఆహ్, ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో, కాబట్టి మనం చేసేటటువంటి ఆ ప్రయత్నం అనేది మన యొక్క భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి సక్సెస్ కోసం మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. సో, కాబట్టి ఎలాంటి ఒంటరితనం అనేది చాలా అవసరం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు నలుగురికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్‌ని సాధిస్తాం. సో, ఆ విధంగా కొన్ని రోజుల పాటు మనం ఒంటరిగా ఉన్నట్లయితే రాబోయేటటువంటి భవిష్యత్తులో చాలా మంది మన దగ్గరకొచ్చి మనతోటి టైమ్ స్పెండ్ చేసేటటువంటి పరిస్థితి అనేది రావటం జరుగుతుంది. సో, ఇంకా నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఇంట్లో ఉన్నటువంటి ఒక గదిలో కూర్చొని చదివేవాడిని. ఆ విధంగా చదివే క్రమంలో చాలా మంది మనకు తెలిసినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారనే ఉద్దేశంతోటి బయట గడి పెట్టి నేను వెనక నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని, ఆ గదిలో కూర్చొని చదువుతుండేవాడిని. ఎవరైనా వచ్చినప్పుడు చూస్తే బయట లాకేసుంది, లేడు అని చెప్పేవాళ్ళు ఇంట్లో. సో, నెక్స్టు మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సక్సెస్‌ని సాధించినటువంటి యాస్పిరెంట్స్, టాపర్స్ వాళ్ళు ఫాలో అయినటువంటి ఇంకొక టాప్ సీక్రెట్ రొటీను రివిజన్ మ్యాజిక్. సో, జనరల్‌గా మనం అందరం చదువుతూ ఉంటాం. చదివిన దాన్ని మర్చిపోతూ ఉంటాం. మరి ఆ మర్చిపోవటం అనేది అది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉంటారు. కానీ అది ఒక సహజసిద్ధమైనటువంటి అంశం. మనం చదివినటువంటి అంశం అనేది మర్చిపోవటం అనేది సహజసిద్ధమైనటువంటి ప్రక్రియ. ఎవరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ చదివినటువంటి అంశాన్ని మర్చిపోవటం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. సో, మరి ఆ మర్చిపోయేదాన్ని మనం జయించడానికి చేసేటటువంటిది స్పేస్డ్ రిపిటేషన్. సో, ఆ స్పేస్డ్ రిపిటేషన్ అంటే మనం ఈ రోజు చదివినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మనం నైట్ పడుకునే ముందు మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సో, ఆ విధంగా రివిజన్ చేసుకునేటటువంటి సందర్భంలో ఏ అంశాన్ని మనం మర్చిపోయాము, ఏ అంశాలు మనకు బాగా గుర్తున్నాయి అనేటటువంటి అంశాన్ని మనం మొత్తం కూడా అక్కడ నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాలు రివిజన్ చేసుకున్నట్లయితే అవి మన యొక్క బ్రెయిన్‌లో ఎక్కువగా బలంగా ముద్రించబడతాయి. ఎక్కువ కాలం మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మీరు కూడా రాబోయేటటువంటి డీఎస్సీలో టాపర్ కావాలి అనుకుంటే, గతంలో మన టాపర్స్ ఫాలో అయినటువంటి ఈ టాప్ సీక్రెట్ రొటీన్స్ ఏవైతే ఉన్నాయో, మరి మీరు కూడా వీటిని రేపటి నుంచే మొదలుపెట్టండి. వీటిలో మీరు ఫాలో అవుదాం అనుకున్నటువంటి అంశాలేంటో ఒకసారి కామెంట్ చేయండి. రాబోయేటటువంటి డీఎస్సీలో ఖచ్చితంగా మీరు సక్సెస్‌ని సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.